అయ్యో, ఈ రూమ్ క్లీన్ చేయించాలమ్మా. అందాక రాహుల్ రూమ్లో ఉండు. పద. అమ్మ నందన, నువ్వు ఫ్రెష్ అవ్వమ్మా. నీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. సరే ఆంటీ. నందనని మమకారంగా చూసుకుంటున్నారు, కానీ అభిని వాళ్ల మనసుల్లో నుంచి కూడా వెలివేసేశారు. అలాంటప్పుడు ఈ అభిమానానికి ఎలా ఆనందపడగలను? తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా, పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే యూసుల వరస వరస, తగదనుకున్నా బావుందా ఇలా ఏదో జరిగిందే మనసా తెలుసా తెలుసా, పెదవుల పైన చిరునవ్వై కొత్తగా. రాహుల్ బాబు దగ్గర ఇంకా ఈ బొమ్మ ఉందా? ఇప్పటి వరకు దీన్ని ఇంత పదిలంగా దాచుకున్నారా? అంటే చిన్నప్పటి అభి కూడా రాహుల్ బాబుకి గుర్తుండే ఉంటుందా? ఇంద్రా, చెప్పక్క. నువ్వనుకున్నదే నిజమైందిరా. అంటే అభి బ్రతికొచ్చిందా? లేదు, నందన అదే నీ ఏంజిల్ ఇంటికొచ్చింది. నందన మీ ఇంటికొచ్చిందా? ఇంకా చెప్పాలంటే నీ ఏంజిల్ని రాహులే ఇంటికి తీసుకురమ్మన్నాడనుకుంటా. ఆ రోజు అవుట్ హౌస్ లో ఏంజిల్ ని చూశానని నువ్వు చెప్తే అదంతా నీ భ్రమేమో అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేనే ఈత భ్రమలో ఉన్నానని. నేను అప్పుడే చెప్పాను కదక్కా, ఆ నందన్కి రాహుల్కి ఏదో తానా తందానా అవుతుందని. నువ్వే నా మాట వినలేదు. ఏమోరా, నాకు ఇప్పుడిప్పుడే అనుమానం వస్తోంది. అభిని అలా వదిలేయగాని ఈ ఏంజిల్ నీలా ఇంటికి తీసుకొచ్చారు. రాహుల్ మైండ్ లో కూడా రాహుకేతుల ప్రభావం బాగానే ఉన్నట్టుంది. అది సరిగాని నందనని ఎందుకు తీసుకొచ్చినట్టు? అదే నందనకేదో యాక్సిడెంట్ అయిందంట. అందుకే కొన్ని రోజులు చూసుకోవటానికి ఈ ఇంటికి తీసుకొచ్చారంట. సింపుల్ గా కొంతకాలం ఉంచుకుంటారో లేక శాశ్వతంగా ఉంచేయటానికి తీసుకొచ్చారు. ఆ రాహుల్ గాడేంటక్క కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాడ్లా నేను కన్నేసిన ప్రతిదాన్ని పట్టుకుంటున్నాడు. ముందు నువ్వు కనిపించిన ప్రతి దాని మీద కన్నేయటం మానేరా బాబు. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావక్క. నువ్విలా చేస్తే ఇన్సల్ట్ కాకుండా ఇంకేం చేస్తారా? నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ మాత్రం చేయకు. సరే, నేనుంటాను. అక్క ఏంట్రా? నేను ఒకసారి అక్కడికి వస్తాను. నందన్కి రాహుల్కి మధ్య ఏం నడుస్తుందో నాకు తెలియకపోతే నాకు నరాలు తెగిపోయేటట్టున్నాయి. ఇప్పుడు నీకు నరాలు తెగిపోయేంతలా ఇక్కడ ఏమీ జరగటం లేదు, కానీ అంతవరకు వస్తే నేను నీకు అప్డేట్ చేస్తాను. ఉంటాను, బాయ్.
ఓకే బాయ్. అమ్మ నందన, ఆ? ఇక్కడున్నావా? ఇదిగో జ్యూస్. అభి గురించి రాహుల్ చెప్పారు. అలా జరగకుండా ఉండాల్సింది. నీటిలో పడే వరకు కొన్ని వస్తువుల గురించి తెలీదు. అవి మునిగేవో తేలేవో అని. కొంతమంది మనుషులు కూడా అంతేనమ్మా. నీటి లాంటి పరిస్థితులు వస్తేనే వాళ్ళు తేల్చేవాళ్ళు ముంచేవాళ్ళు తెలుస్తుంది. నేను అభిని అంచనా వేసింది వేరు, తన నిజస్వరూపం వేరు. అనవసరంగా తనని అపార్థం చేసుకుంటున్నారేమో. నా అనుభవం నాకు నేర్పిన పాఠాలు అంత త్వరగా అపార్థం చేసుకోవడానికి దారితీయవమ్మా. మా అమ్మ నాకొక మాట చెప్పేదాంటి. ఎంత అనుభవం ఉన్న ఈతగాడైనా ఒక్కోసారి సముద్రపు కెరటాలని అంచనా వేయలేడు. ఎదురీది తీరానికి చేరలేడు అని. కొన్నిసార్లు అనుభవం చెప్పిన పాఠాలు కూడా మనకి స్పష్టమైన అంచనా వేసే అవకాశాన్ని ఇవ్వకపోవచ్చేమో. మనం రోజూ వండే వంటల్లోనే ఉప్పు కారాలు ఒక నిక్కచ్చైన అంచనాతో వేయలేము. అలాంటిది జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొని ఒక పరిస్థితిని అంత నిక్కచ్చిగా ఎలా అంచనా వేయగలమాంటి? నందన, నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చమ్మా. కానీ అభి విషయంలో తను చేసిన తప్పు నాకు స్పష్టంగా తెలుస్తోంది. తనకి రాహుల్ మీద ప్రేమ లేదు, నా మాట మీద గౌరవమూ లేదు. అందుకే దాంపత్య వ్రతాన్ని మధ్యలోనే వదిలేసింది. అక్కడే తెలుస్తోందమ్మా తనెంత అహంకారంతో ఆ పని చేసిందో. అది అహంకారంతో చేసింది కాదు, రాహుల్ బాబుని కాపాడుకోవడం కోసం చేసింది. అది మీకు చెప్పుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. అబ్, సరే సరేలే, నీ పరిస్థితిని కూడా పట్టించుకోకుండా నీకిదంతా చెప్పి తలనొప్పి పెంచుతున్నాను. ఇక ఆ విషయం గురించి వదిలేసేయ్. తాగు. ఏం కావాలన్నా నన్ను అడుగు. అస్సలు మొహమాట పడుకు. అంతెందుకు, ఇది నీ ఇల్లే అనుకో. సరే ఆంటీ. సరే, జ్యూస్ తాగు. ఒకప్పుడు అభిగా నటించాను, ఇప్పుడు నందనగా నటిస్తున్నాను. బ్రతికినంత కాలం నిజ జీవితంలో కాకుండా నటిస్తూనే బ్రతకాలా? ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.